23వ తేదీన మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ వ్యాపారం నిమిత్తం తిరుపతి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని వచ్చారు. మోహన్ బాబు ఇంట్లో పెట్టి పడుకున్నారు. తెల్లారేసరికి డబ్బులు మరియు గణేష్ నాయకులు కనిపించకపోవడంతో కంగారు పడ్డ కిరణ్ వెంటనే మేనేజర్ కిరణ్ తేజ పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఇంట్లో పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తికి తెలుసన్న కిరణ్ తేజ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని తెలిపిన పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి. మన నమస్తే అండి, ఇన్స్పెక్టర్ పహాడీ షరీఫ్. 23rd నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది 10:30కి. దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు. అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు. ఏమని చెప్పేసి అంటే 22nd రోజు నైట్ అతను 10 lakhs వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతని రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు. మార్నింగ్ లేచేసరికి ఆ 10 lakhs కనిపించలేదు. సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు. అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్, అతని మీద సస్పీషియస్ చూపిస్తున్నారు. అతనే తీసినని అనుమానం వాళ్ళకు కలిగింది. మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. త్వరలో అతను పట్టుకొని కూడా రిపోర్ట్ చేస్తాం. ఈ ఏదైతే కిరణ్ తేజ అతను ఒక రూమ్ ఉంటుంది, అక్కడ వర్కర్స్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో అతను బ్యాగ్లో పెట్టి పడుకున్నాడు. మార్నింగ్ మళ్ళీ వేరే దగ్గరికి డెలివరీ చేసేది ఉండే. ఈ టైంలో నైట్ అయిపోయిందని చెప్పేసి అతని దగ్గర పెట్టుకున్నాడు. మార్నింగ్లోకి జరిగింది.